హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నితిన్ గారిది నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. తమ్ముడు సినిమా పేరు పెట్టుకున్నారు దానికి. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి తమ్ముడు పేరు సెంటిమెంట్గా వర్కౌట్ అవుద్దనో లేకపోతే ఆ స్టోరీకి సెట్ అవుద్దనో ఆ రెండు కారణాలు ఏదో ఒకటి నిజమై ఉంటుంది. కానీ తమ్ముడు ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే మళ్ళీ ఏదో జరగబోతుంది, అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే రాబిన్ హుడ్ కానీ దానికి ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా ట్రైలర్ వచ్చినప్పుడు నితిన్ అన్నకి మళ్ళీ హిట్ కావాలని చాలామంది ఆయన్ని అభిమానించాలని అనుకున్నారు. ఈ సినిమా మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్ లాగా అనిపిస్తుంది తప్ప ఏం కొత్తదనంగా కనిపించట్లేదు. కానీ దీంట్లో ఏదైనా కొత్తదనం ఉందంటే ఓన్లీ విజువల్స్ కానీ ఆ సౌండ్ చాలా బాగుంది. అజనీష్ లోక్నాథ్ గారు అనుకుంటా దీనికి మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాంతారా, మంగళవారం ఈ సినిమాలకి మ్యూజిక్ చేసిన అజనీష్ లోక్నాథ్ గారు ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమా నేనేమనుకుంటున్నాను, ట్రైలర్ చూసినప్పుడు ఒక అక్క తమ్ముడు మధ్య జరిగే సంఘర్షణ లాంటి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, ఆ స్టోరీ మెయిన్ అక్క తమ్ముడు మధ్య జరుగుతుంది. మధ్యలో ఒక విలనో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది, దాని తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏ సినిమా అయినా స్టోరీ సింపుల్గానే ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూషన్ బాగుంటే సినిమా చూడడానికి 2 hours సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ వెళ్తారు, దాన్ని ఎంకరేజ్ చేస్తారు, హిట్ చేస్తారు. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 20 years తర్వాత లయా గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. లయా గారిని తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకురావడం, లయా గారితో యాక్ట్ చేయించడం, లయా గారిని అభిమానించే వాళ్ళకి చాలామందికి గుడ్ న్యూస్ అవుద్ది. లయా గారిని ఇంతకుముందు అదిరిందయ్య చంద్రం, అలాగే శివరామరాజు, ఇంకా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆవిడ. వేణు గారితో, జగత్ బాబు గారితో చాలా సినిమాల్లో ఉన్నారు. ఆవిడకి ఈ సినిమా కంబ్యాక్ అయ్యి నితిన్ గారికి మెయిన్ అసలు హిట్ పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా చాలా సినిమాలు చాలా ఫ్లాప్లు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే తమ్ముడు అనే సినిమా ఖచ్చితంగా హిట్ అయితే దాని తర్వాత ఇంకో సినిమా ఎల్లమ్మ అనే సినిమా కూడా రెడీగా ఉంది. అది వేణు గారు చేస్తున్నారు, బలగం వేణు గారు. నేనేమంటున్నానంటే ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేము. అలాగే ట్రైలర్ చూసి సినిమా ఇది హిట్ అవుద్దా లేదా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ట్రైలర్ బాగుంటే సినిమా బాగలేకపోవచ్చు. ట్రైలర్ కొద్దిగా యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఎలాగోలా నెట్టుకు రావచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఈ సినిమా డైరెక్టర్ మాత్రం శ్రీరామ్ వేణు ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ని బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. అలాగే దీన్ని కూడా హ్యాండిల్ చేసి ఉంటారనే నమ్మకంతో దిల్ రాజు గారు ఆయనకి ఛాన్స్ ఇవ్వడం, అలాగే మన నితిన్ గారు కూడా ఆయనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ని కొద్దిగా సేవ్ చేయడానికి డైరెక్టర్ కానీ హీరో కానీ ఏం చేశారంటే రెమ్యునరేషన్ చాలా తక్కువ తీసుకొని సినిమా హిట్ అయిన తర్వాత ఆ ప్రాఫిట్లో షేర్స్ తీసుకుంటాం, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఖర్చు పెట్టుకోవడానికి ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా చేద్దామని డైరెక్టర్ కానీ హీరో కానీ ఈ డిసిషన్ తీసుకున్నారంట. ఇది చాలామంది ఫాలో అయితే చాలా బెటర్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయడానికి చాలా అంటే ముందే హీరోకి కానీ హీరోయిన్స్ కానీ ఈ ఆర్టిస్టులందరికీ రెమ్యునరేషన్ ఇవ్వడమే 70% బడ్జెట్ అవుద్ది. దాని తర్వాత ఫిల్మ్ మేకింగ్ చాలా 30% లాగే. ఈ 70%ని ఒక కొద్దిగా ఆపుకొని సినిమా హిట్ అయిన తర్వాత ప్రాఫిట్స్ తీసుకోవడం, లేకపోతే సినిమా ఒకవేళ అటు ఇటు అయినా కూడా మినిమం అమౌంట్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఈ ప్రొడ్యూసర్కి చాలా వడ్డీ కలిసి వస్తుంది, చాలా ఇబ్బందులు తగ్గుతాయని ఈ ఆల్రెడీ నితిన్ గారు ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి, అలాగే శ్రీరామ్ వేణు గారికి లైఫ్ ఇచ్చింది దిల్ రాజు గారే కాబట్టి, ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ 2 సినిమాలకి ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు గారు కాబట్టి వాళ్ళిద్దరు ఆ నిర్ణయం తీసుకున్నందుకు దిల్ రాజు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఈ సినిమా July 4th రిలీజ్ అవ్వబోతుంది. అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరున్నా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా సినిమా బాగాలేకపోతే ఆడదు. సపోర్ట్ అనేది 1 రోజు 2 రోజులు మాత్రం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.